హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని రొటీన్స్. ఆల్రెడీ మీరు thumbnail లో చూసిన ప్రకారం మ్యాథ్స్ లో 100% మార్క్స్ కావాలనుకుంటున్నారా? సో వీడియో ఫుల్ లెంత్ చూడండి, మిస్ అవ్వకుండా. అండ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోషిని రొటీన్స్. అండ్ లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో జనరల్ గా మీరు స్టూడెంట్స్ ఎవరైనా కానీ పేరెంట్స్ ఎవరైనా కానీ వినే ఉంటారనమాట, మా చైల్డ్ రాత్రి అంతా ప్రాక్టీస్ చేశాడు, ఫుల్ నేను ఏ ప్రాబ్లం ఇచ్చినా తను చేయగలిగాడు, కానీ తనకి ఎందుకో మార్క్స్ రాలేదు. మీరు ఏ ఫార్ములా అని అడగండి, తను టపి అని చెప్పేస్తాడు ఖచ్చితంగా. అలాగే ఏ సొల్యూషన్ అయినా ఇవ్వండి, ఖచ్చితంగా తను సాల్వ్ చేసి చూపిస్తాడు, కానీ మార్క్స్ రావట్లేదు మాక్సిమం ఎగ్జామ్ లో. సో ఏ ఏరియాలో తను ఫెయిల్ అవుతున్నాడు? సో మనకి ఎన్ని టేబుల్స్ వచ్చినా సరే, ఎన్ని ఫార్ములాస్ వచ్చినా సరే, ఏ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేయగలిగినా సరే ఎందుకు రావట్లేదు మార్క్స్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో గ్రేడ్ 10 వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2025-26 లో గ్రేడ్ 10 వాళ్ళు చాలా మంది మీరు వినే ఉంటారు, న్యూస్ లో కూడా ఎక్కువగా స్క్రోల్ అయింది, సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది అనేసి. అక్కడ కూడా టఫ్ ఎందుకు? సో 5 మార్క్స్ క్వశ్చన్ లో ఒకే ఒక వర్డ్ ప్రాబ్లమ్ మీకు టఫ్ ఇచ్చారనమాట. దానికి కూడా రీజన్ మీకు ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. సో మీకు ఇప్పటికీ అర్థం అయ్యి ఉండాలి ఏ ఏరియాలో మనం ఫెయిల్ అవుతున్నాము అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం. సో చైల్డ్ ఈస్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ వర్డ్ ప్రాబ్లమ్స్. సో దీనికి ఒక సొల్యూషన్ ఉందా? డెఫినెట్ గా ఉంది. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. టెక్స్ట్ బుక్ లో ఉన్న సమ్స్ అన్ని ఫెయిల్ చేసేస్తున్నాడు అంటే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ లో బోర్డు వాళ్ళు ఖచ్చితంగా మన టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా కాదు. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తుందంటే సమ్ జనరల్ సిచ్యువేషన్ అప్లికేషన్ నాలెడ్జ్ యూజ్ చేసేలాగా, చైల్డ్ తనకున్న నాలెడ్జ్ ని అప్లై చేసి దాన్ని సాల్వ్ చేసేలాగా ఇస్తున్నారు. దాన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ వర్డ్ ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏం చెప్తోంది, ఆ ఈక్వేషన్ మనం ఎలా తీసుకురావాలి, సింప్లిఫై చేయాలంటే మనకు తెలియాలి. సో ఫస్ట్ 2 ఏరియాస్ మనం పిల్లలు ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వర్డ్ ని అర్థం చేసుకొని మ్యాథమెటికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ వర్డ్స్ ఇంటూ మ్యాథమెటికల్ ఫామ్. సో ఇది మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇది ఏమన్నా కొత్త విషయమా అంటే కొత్త విషయం కాదు. గ్రేడ్ 6 నుంచి మనకి ఈ స్టేట్మెంట్స్ ని మ్యాథమెటికల్ ఫామ్ లోకి తీసుకురావడం మనకి నేర్పిస్తూనే ఉంటారు, కానీ మనం దాన్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం. కానీ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో మనకు కావాల్సింది అదే. అండ్ ఒక్కసారి మీరు మ్యాథమెటికల్ ఫామ్ లోకి తీసుకొచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఇచ్చేశారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ will be doubled when radius is increased by 2 times and height remains same. ఇలా ఇచ్చారు. ఆ వర్డ్స్ అన్ని మనకు అర్థం కావాలి కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ మనకు ఫార్ములా వస్తే సరిపోదు, అక్కడ ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోగలగాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ డబుల్ అవుతుంది అంటే మనకి యాక్చువల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి 2πrh, ఇది మనకి 2 times అవుతుంది. ఎప్పుడు when radius is increased by 2 times, so 2 times of 2π or 2r into h and radius remains same అన్నారు కాబట్టి h as it is తీసుకున్నాం. ఇలా నేను ఈ వర్డ్స్ ని మ్యాథమెటికల్ ఫామ్ లో తీసుకొచ్చాను చూడండి. మ్యాథమెటికల్ ఫామ్ అంటే ఏం లేదు, ఆ ఈక్వల్స్ రేడియస్ ప్లేస్ లో r, h ప్లేస్ లో ఏ 2 టర్మ్స్ ని ఈక్వల్ చేయాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఆ వర్డ్స్ ని మ్యాథమెటికల్ ఫామ్ లో తీసుకురావడం మనకు తెలియాలి. తీసుకొచ్చిన తర్వాత సింప్లిఫై చేయాలి కదా. సింప్లిఫై చేశాక ఇక్కడ మనకి ఇది R2 అవుతుంది, ఇది R1 అవుతుంది. సో మనకి క్వశ్చన్ లో నేనైతే ఇక్కడ జనరల్ గా తీసుకుంటాను వాట్ ఈస్ ద న్యూ రేడియస్ అనే. సో ఇచ్చిన నేను జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మేబీ మీకు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ లేకపోవచ్చు, జనరల్ గా చెప్తున్నాను. సో మనకు ఫైనలీ రేషియోస్ అడగచ్చు. ఎలా అయినా ఫస్ట్ రేడియస్ ది సెకండ్ రేడియస్ ది రేషియోస్ అంటే సింప్లిఫై చేయాలి. వచ్చిన ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే మనకు రావాల్సింది ఏంటి?
మనకు రావాల్సింది ఏంటి. సో అది మన సెకండ్ ఏరియా. సో అక్కడ మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్. సెకండ్ ఏంటంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్. ఇది కూడా మనకి గ్రేడ్ 6 నుంచి నేర్పిస్తారు. ట్రాన్స్పోజింగ్ మెథడ్. వాట్ ఈస్ దిస్ యూజ్డ్ ఫర్? టు ఫైండ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో ఈ రెండు ఏరియాస్ కన్నా మీ చైల్డ్ స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఎలాంటి వర్డ్ ప్రాబ్లం అయినా వాళ్ళు అర్థం చేసుకోగలరు, సింప్లిఫై చేయగలరు, అండ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ లూజింగ్ మార్క్స్. అండ్ దట్ ఈస్ ద actually secret to score 100% in marks, especially for grade 10 students. And if you have liked the discussion what we have done in the video, please do subscribe to my channel Roshni Routines. Thank you.